హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని భద్రపరిచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ సమయం దేవుని ఆరాధన, మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం. దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మహాకృప గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు మనల్ని సంరక్షించి సంఖ్యలో చేర్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. కనుక ఈ పరిశుద్ధ దిన ఆరాధన ఆత్మపూర్వకమైన ఆరాధనగా దేవునికి సమర్పిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులెత్తేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి వికాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెన మూర్తి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల నూతన స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నంబిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని స్వరమెత్తి మహిమ పొందుదాం. హల్లెలూయా. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించె, రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి,
నమస్కరింపరండి నమస్కరింపరండి యుత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు విచ్చేసెను మానవ జన్మమెత్తిన శ్రీ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజితుము ఓ తలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును తీర్చుడి పరంపరుణ నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 యుత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింపు ఆనాది వాక్య మాయే నరరు నమస్కరింపరండి 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 యుత్సాహముతో హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధి వాక్య రూపకమైన దేవుని స్వరము దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం ఇద్దాం. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. నేటి ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. The scripture portion for this hour of meditation is from Deuteronomy 32 chapter 4th verse. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయను. ఆమేన్. ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకుందాం. మనల్ని మన దేవునికి కనపరుచుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దైవ సన్నిధి మన హృదయాల్లో వాక్యము జీవంగా ముద్రింపబడినట్లు దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే
చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రములు మీరు చేసిన మేలులను బట్టి వందనాలు ప్రభువా నీవిచ్చిన ఆధిక్యత ప్రభువా నీ నామమునందు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా కేవలం నీ కృపను బట్టి ప్రభువా మా నీతి ఏమి లేదు ప్రభువా తండ్రి మా ఖ్యాతి ఎక్కడిది ప్రభువా తండ్రి సమస్తము మాకు మీరై ఉన్నారు ప్రభువా తండ్రి మా ముందు నడిచే దేవునిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా తండ్రి మా సొంత నాయన తండ్రి బలము బలగము తండ్రి ఏది నాయన నీ సన్నిధిలో పనికిరాదు ప్రభువా నాయన కేవలం నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధించడానికి చేతను బట్టి వందనాలు ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు నాయన ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు అవసరతలు తీర్చు కృతజ్ఞతలు జ్ఞానం చేత నింపి నాయన తండ్రి ఈ సంవత్సరం నాయన ఆఖరి మాసంలో ప్రవేశపెట్టి మమ్మల్ని కాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా తండ్రి రానున్న కాలంలో నేను స్తుతించి ఆరాధించడానికి మాకు యోగ్యతను అనుగ్రహించండి మేలు చేత ప్రతి బిడ్డను వందనాలు ప్రభువా నాయన యువ బిడ్డలు నాయన పరీక్షలకు సిద్ధపడుతున్న వారిని బట్టి వందనాలు ప్రభువా వారికి జ్ఞానం మీరై ఉండండి నాయన తండ్రి వారు మీ పాద సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని అడిగే వారిగా ఆశీర్వదించండి జ్ఞానము కొదవై ఉంటే మిమ్మల్ని అడగమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా సహాయం చేయండి నాయన కుమారులు కుమార్తెలు ఎంతమంది రాయించున్నారో పరీక్షలు ప్రభువా వారికి సహాయం చేయండి జ్ఞానం అనుగ్రహించండి నాయన తండ్రి కనపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి స్వస్థత నిమిత్తము నాయన ఉద్యోగ నిమిత్తము గర్భఫలముల నిమిత్తము వివాహముల నిమిత్తము తండ్రి తల్లిదండ్రుల కుటుంబాలు కుమార్తెలు నాయన రక్షింపబడే విషయం విశ్వాస జీవితంలో నాయన తండ్రి నాయన ఇటువంటి ఇంతమంది ప్రార్థన విజ్ఞాపనలు నాయన తండ్రి పాద సన్నిధిలో కూర్చున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ నామమును బట్టి అడిగినప్పుడు మీ కృపలో మీరు దయచే దేవుడైన వందనాలు చెల్లిస్తూ నాయన సమస్తం దయగల హస్తాలు అప్పగిస్తూ మీ దాసుని నోట నాయన తండ్రి మాట్లాడండి దాసుని సిలువ చాటున మరుగుపరచుకొని మీ నోటి బువరుగా వాడుకోమని కోర్చు సమస్తం మీ చేతిలో అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మహాదేవుని యొక్క కృప కనికరములు క్షేమం ఆశీర్వాదం సదాకాలం భయభక్తులు కలిగి దేవుని మహిమపరచు ప్రతి కుమారుని కుమార్తెను వెళ్ళునుగాక. ఆమేన్. దైవ సన్నిధి పరిశుద్ధ దినము ఆరాధన ఆత్మ చేత హృదయాలను అంతరంగమును దర్శించే సమయం. వాక్యము అది ఆత్మగా జీవముగా మనలో వర్ధిల్లాలి. అలా దేవుని వాక్యము ఆశ కలిగిన ప్రాణము పరలోక ఆహారం ఆశీర్వాదము చేత ఆత్మ సంబంధమైన జీవముగా దర్శించును గాక.
దేవుని మహాకృప ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను మనం గాన గమనిస్తే ఈ పరిశుద్ధ దిన ఆరాధన ఆత్మపూర్వకమైన ఆరాధన. ఆయన నిర్దోషి అయిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. దేవుని వాక్యము మన హృదయాలలో అలాగూ మనల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నది. ఈ మాట మనం గాన గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలోని 32వ అధ్యాయము మనం 19వ వచనము, ఆ వచనాలు కూడా మనము ఈ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం గమనిస్తే చాలా మటుకు దేవుని యొక్క మహాకృప మనిషిని తన కుమారులు కుమార్తెలుగా ముద్రిస్తూ ఉంది. ముద్రించడమే కాకుండా వర్ధిల్ల చేస్తూ ఉంది. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గాన గమనిస్తే అక్కడ రాస్తున్న మాట ఆ కుమారులు కుమార్తెలుగా దేవుడు తీర్చిదిద్దాడు. మర్చిపోకుండా మనల్ని విడిచిపెట్టక మనము ఏ విధంగా మనల్ని సంధిస్తూ ఉన్నాడు అన్న మాట మనం గాన గమనిస్తే గన ఈ 4వ వచనంలోని మాట అక్కడ రాస్తున్న మాట, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. అక్కడ ఇంకొక 2 మాటలు కూడా ఉన్నాయి. తర్వాత మాటలు మనం కనుక గమనిస్తే నిర్దోషి, నమ్ముకొనదగిన యోగ్యుడు కాకుండా 3వ మాట మన హృదయాల్లో మనము గమనిస్తే గన ఆ మాట మనల్ని మనము కనపరుచుకోవాలి. ఏం కనపరుచుకోవాలి అంటే దేవునికి కుమారులు కుమార్తెలుగా మనం కనపరుచుకోవాలి. అందుకని అక్కడ రాస్తున్న మాటలు మనం గాన గమనిస్తే గన దేవుని మాటలు అవి ఏంటివి అంటే, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అన్న మాటలు మనం గాన గమనిస్తే గన దేవుని మహాకృపలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిది అంటే, నీవు నీతిమంతునిగా ఉండాలి, నీవు యథార్థపరునిగా ఉండాలి, నీవు నిర్దోషివై ఉండాలి, నువ్వు నమ్మదగిన వాడిగా ఉండాలి. ఎవరికి అంటే పరిశుద్ధుడైన దేవునికి. అందుకనే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కూడా మనము సపోర్టింగ్ తీసుకుంటే, ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు తన కృప కనికరములు క్షేమములు మనం పొందుకోవటానికి క్రీస్తు లోకంలో జన్మించను. ఆ క్రీస్తు సంతానంగాను ఆ క్రీస్తు హృదయాలలో జన్మించటానికి మనము ఏ విధమైన మన ఆలోచన విధానంలో మనము ఉన్నాము, దేవుని ఆలోచన విధానంలోనికి ఎలా మనము మలచబడాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం గాన గమనిస్తే అక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక 2 మాటలు మనము రోమపత్రిక 9వ అధ్యాయంలో నుంచి మనం గాన గమనిస్తే అక్కడ రాస్తున్న మాటలను 9:9లో ఒక మాట రోమ పత్రికలో తెలియజేయబడుతున్న మాట, వాగ్దాన రూపమైన వాక్యం మీదే మీదిటికి ఈ సమయమునకు వచ్చదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగు. మీదిటికి ఈ సమయమున వచ్చేదని అప్పుడు శారాకు కుమారుడు కలుగు. ఇది రోమపత్రిక 9:9లోని మాట. ఇది ఆదికాండంలోని మాట. లూకాసు వార్తలో కూడా ఇంకొక మాట కూడా మనము గమనిద్దాం. దేవుడు వాగ్దానం చేసిన ఆ మాట మనం గాన గమనిస్తే గాన
పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అక్కడ కూడా వాగ్దానం చేశాడు. ఈ అధ్యాయము లూకా సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది. అక్కడ ఆదికాండంలోని మాట, శారాతో మాట్లాడుతున్న మాట ఇస్సాకును గురించి తెలియచేయబడుతుంది. మూడవదిగా మనము గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు నీలో జన్మించాలి. మీదిటికి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో ఈ వంశావళి క్రమాన్ని గమనించినప్పుడు ఆ లోకంలోని వంశావళులన్నిటికంటే యెహోవా ఆశీర్వదించిన వంశావళి క్రీస్తులో జన్మించిన కుమారులు కుమార్తెలు. యెహోవా ఉన్నతమైన దేవుని సన్నిధి. అందుకనే అక్కడ దర్శన కాలము అన్న మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని గాని గమనిస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్థకము కాదు. ఎవరి విషయంలో చెప్పినా కూడా. అక్కడ దూత మరియతో చెప్తుంది, దేవుని సన్నిధి శారాతో కూడా మాట్లాడుతుంది, అబ్రహాంతో కూడా మాట్లాడుతుంది. అది నిరర్థకం కాలేదు. ఇక్కడ లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దూత చెప్తున్న మాట అది కూడా నిరర్థకము కాలేదు. దేవుడు మనల్ని తన దర్శన కాలమందు అన్నాడు. ఈ దర్శన కాలమందు అది కీర్తన గ్రంథంలోని మాట మనం గాన గమనిస్తే, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్క నేను హెచ్చించి ఉన్నాను, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచదను. అంటే దేవుడు మన ఎడల నిరర్థకము ఆయన మాట కాదు అన్నది. ఈ మాటలు మనం గాన నీతిపరుడైన యథార్థవంతుడైన దేవుని మాట ఈ క్రిస్మస్ మాసంలో మనం గమనించాలి. ప్రజలలో నుండి ఏర్పరచబడిన అక్కడ మనం గాని గమనిస్తే ఈ అధ్యాయం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కానీ, దావీదు సింహాసనం గురించి కానీ, దావీదు ఆ సింహాసనాసీనుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచబడటం కానీ, దావీదును ఎన్నుకోనటము, ఆఖరికి ప్రజలలో నుండి అంటే కూడా దేవుడు తన కొరకు దావీదును ఎన్నుకున్న అనుభవము కానీ, ఈ రెండు అటుంచి నిజము వాస్తవము ఏంటి అంటే, నిన్ను కూడా ప్రజలలో నుంచి ఏర్పరచుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయన ఈ 4 మాటలు మనం చూస్తున్నాం. ఏంటిది అంటే నిర్దోషి, నమ్మదగిన, ఇంకోటి ఏంటిదంటే నీతిపరుడు, యథార్థవంతుడు. ఈ లక్షణాలు కావాలి అంటున్నాడు. అలా నువ్వు క్రీస్తులో జన్మించాలి. లోకంలో నువ్వు క్రీస్తు కొరకు ఉదయించాలి, ప్రకాశించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు అలా కోరుకుంటున్నాడు. అందుకనే అక్కడ మనం గమనిస్తే ఏర్పరచుకున్న వానితో అంటున్నాడు. తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆ పుణ్య బలిదాన యాగము వలన శరీర రక్తముల సమర్పణ ద్వారా మనల్ని కొన్నాడు. ఎవరు కొన్నారు? ఈ క్రిస్మస్ చేసుకుంటున్నా ఆయన పేరుతో మనము ముందుకు కొనసాగుతున్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్నారు. ఎట్లా? ఆయన ఏం దానం చేశారు? పేతురు భక్తుడు కూడా అంటున్నాడు, మాకు కలిగినదే మేము మీకు ఇచ్చుచున్నాము, వెండి బంగారాలు మా యొద్ద లేవు. క్లియర్ గా చెప్తున్నాడు. చాలా మటుకు లోకంలో వాటి గురించి ఉన్నాయా లేవా ఆలోచిస్తాం, లేకుంటే మన దగ్గర ఉన్నవి లోకంలోటివే అయితే అవి ఇవ్వటానికి ఆలోచిస్తాం. ఏమి ఇవ్వాలి, ఏం పొందుకోవాలి అన్న కాన్సెప్ట్ లో అక్కడ పేతురును కోట్ చేయబడుతున్నాం. ఏంటిది అంటే, ఏర్పరచుకొనటానికి కావాల్సింది ఏంటిది అంటే, నీకు క్రీస్తుతో నిబంధన ఉండాలి. తండ్రి అయిన దేవునితో
దేవునితో సంబంధం ఏర్పడటానికి. కనుక ఆయన సంతానంగా నిత్యమును స్థిరపరచబడటానికి కావాల్సిన ఆ నడిపింపు, నమ్ముకొనదగిన అన్న దేవుడు అన్న మాట మనం గమనిస్తే, దేవుడు నమ్మదగిన కుమారుడు కుమార్తెగా వర్ధిల్లటానికి ఆ నమ్మకమును మనం ప్రదర్శించాలి, ఆ నిర్దోషత్వమును ప్రదర్శించాలి, ఆ స్థిరపరచబడ్డ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఆయన ఎదుట యథార్థవంతులుగా నిలవాలి, యథార్థతను కనపరచాలి, దేవుని కొరకు నీతిమంతునిగా వర్ధిల్లాలి. దేవుని యొక్క ఆశ అలాంటి క్రిస్మస్ మాసము యొక్క సంతోషాన్ని దేవునికి మనము ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనము ఆలోచిస్తే ఈ ద్వితీయోపదేశ కాండంలో కానీ కీర్తన గ్రంథంలో కానీ దేవుని యొక్క మాటలు చాలా అద్భుతమైన మాటలు ఉంటున్నాయి. ఎలా ఆశీర్వదిస్తాను అంటున్న మాటలు గాన మనము గమనిస్తే గాన చాలా అద్భుతమైన మాటలు ఉంటున్నాయి. సూర్యుని వలన, చంద్రుని వలన, భూమి వలన, అవి ఫలింపచేసిన ఆ ఫలముల వలన, ఫలముల యొక్క ఆశీర్వాదముల చేత నేను నిన్ను తృప్తిపరచదను అంటున్నాడు. ప్రియమైన దైవజన్మ, దేవుని యొక్క ఆ మహాకృప ఈ దినము మనల్ని ఎలా దర్శించాలి అంటే, ఘనమైనదిగా మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం కూడా అంతే సమర్పణ, ఘనమైన సమర్పణ ఉండాలి. ఎప్పుడైనా కానుకలు ఇచ్చేటప్పుడు ఘనంగా సమర్పించండి అంటారు. మరి మందిరానికి ప్రవేశిస్తున్న మనము ఈ క్రిస్మస్ లో ఎన్నో ఆశలు, సంతోషాలు, ఎన్నో మనకు అనుకున్న సంతోష రీతిగా దేవునికి పండగను మనం సమర్పించాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా అంతటి ఘనమైన మనస్సుగా, అంతటి ఘనమైన జీవితంగా, అంతటి ఘనమైన ఆత్మ సంబంధమైన ఉత్సవంగా నీవు దేవునికి జన్మింప చేసుకోగలుగుతున్నావా? పునరుద్ధరించుకోగలుగుతున్నామా? ఎంత సమర్పణ శ్రేష్టమైనదిగా ఇవ్వగలుగుతున్నాం. యాక్చువల్గా క్రిస్మస్ అంటే గిఫ్ట్లు ఇచ్చేది. మరి దేవునికి ఏం గిఫ్ట్ ఇవ్వగలుగుతున్నాం? ఇయ్యగలము, దేవుడు తీసుకోగలడా? తీసుకునే గిఫ్ట్ మనం ఇస్తున్నామా, ఇవ్వటం లేట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మహాకృప. అందుకనే అక్కడ సంఖ్యాకాండం 23:19 ఒక మాట అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇశ్రాయేల్ గురించి చెప్తున్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన ఇశ్రాయేలుగా దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు, తన కుమారులు కుమార్తెలుగా. యాకోబు సమాజము అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాజము నీవు అన్నది ఈ దినం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు నన్ను కనికరించు అన్న రీతిగా దేవుని ఈ యొక్క ఆ నడిపింపు మనంగాన గమనిస్తే ఆ నిరర్థకము చేయటము, నిరాకరించటము, ఈ మాటలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడటానికి దేవుడు హెచ్చిస్తున్నాడు. సంతోషపడాల్సింది మనము నిత్యము సంతోషించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు దుఃఖపడే బిడ్డలుగా ఉండకూడదు. అలాంటిది డిసెంబర్లో మాత్రమే పండుగ వచ్చినప్పుడు మాత్రమే సంతోషించి ఆర్భటించే ఆ పండగ జీవితము కాదు. దేవుడు కోరుకునేది ఏంటిదంటే అనుక్షణము, నిత్యము, నిత్య జీవము అన్న మాట కానీ మనం కానీ గమనిస్తే జీవిత అంతము ఉండే సంతోషంలో నీవు ఉండాలి. అందుకనే నీతిపరుడు నమ్ముకొనదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ మనం గమనిస్తే గన అక్కడ వాళ్ళు మర్చిపోయారు అన్నారు. మర్చిపోయారు. ఎలా మర్చిపోతారు అంటే ఆయనను నిరాకరించారు అంటున్నారు. ఈ మాటలు మన హృదయాల్లో దేవుని యొక్క సంతోషాన్ని ఎంతవరకు సంపూర్ణం చేయగలుగుతున్నాం? మన సంతోషాన్నే మనమే వెతుక్కుంటున్నాం. మన సంతోషాన్ని మనం వెతుక్కుంటున్నాం. మన సంతోషంగా ఫుల్ఫిల్ కాలేదు అనుకోండి, ఇక ఎవరి సంతోషం ఫుల్ఫిల్ కానంత పని చేసేస్తాం. మరి ఆ ఒక్క నిమిషంలో దేవుడు అలానే అనుకుంటే నా సంతోషము
ఫుల్ఫిల్ కాలేదు అనుకుంటే దేవుడు భూమిని ఏం చేయాలి, భూమి మీద ఉన్న మనిషిని ఏం చేయాలి? ప్రియమైన దైవజనమా, దినం క్షమించు ప్రభువా, నీ సంతోషాన్ని మేము నెరవేర్చడానికి సర్వాధికారి, నమ్ముకొనదగిన నిత్యుడు, నీతిమంతుడు, సర్వాధికారి, యుగ యుగములకు రాజు, అటువంటి రాజుకు రాజ్యంగా, పరిపాలనకు హృదయంగా, నిత్యము ఏలే ఆయన పరిశుద్ధాత్మకు అనుకూలమైన మనసుగా నన్నుంచి ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో, ప్రభు నేర్పిన ప్రార్థనతో, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయ, బ్రహ్మ, గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యము నేను విని గ్రహించి నెరవేర్చే కుమారులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, క్రీస్తు వంశావళిలో లిఖింపబడు నాయన, క్రీస్తు నిబంధనలో కొనసాగు నాయన, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా, సర్వలోకనాథుని యొక్క నాయన కుమారులు, కుమార్తెలుగా కూడా నాయన ముద్రింపబడటానికి మాకు సహాయం చేయండి. వాక్యం చేత నాయన తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు, వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు, మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నాయన వాక్యం విని విడిచిపెట్టువారు కాక, విని గ్రహించి నెరవేర్చి నిన్ను మహిమపరిచి సంతోషపరిచే బిడలుగా నాయన నీ కృపను అనుగ్రహించండి. నాయన నమ్ముకొనదగిన దేవుడు, నిత్యుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, నీతిమంతుడు నాయన, అటువంటి దేవునికి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో నాయన నిత్యము సంతోషించి మహిమపరచగలిగిన సమర్పణను మేము ఆయనకు గిఫ్ట్ గా సమర్పించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ అలాంటి గిఫ్ట్ దేవునికి సమర్పించాలి, అది దేవునికి సంతోషపరిచే బహుమానంగా నేను ఉండాలి అన్న జీవితాన్ని జ్ఞాన గుర్తించే జ్ఞానం మీరు జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు. అలా నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యాహారము, వాక్యపు వెలుగులలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. మీరు మహిమ పొందండి. నేను ప్రార్థన చేస్తున్న బిడ్డలు, నిన్ను మొరపెడుతున్న బిడ్డలు, నీ సన్నిధి మోకాళ్ళేసి నేను సమీపిస్తున్న బిడ్డలు మీరు దర్శించండి. నేను ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నేను నూరంతులు ఫలింపచేయండి. నేను ప్రార్థన చేస్తున్నా, అవసరతలు అక్కర్లు తీర్చండి, సమకూడు మేలు జరిగించండి. కన్నీళ్లు కార్చిన బిడ్డలు, అస్వస్థ ఉంటున్న బిడ్డలు, నేను ప్రార్థన చేస్తున్న బిడ్డలు, నేను కన్నీళ్లు ప్రార్థన దాటిపోని దేవుడు ప్రభువా నీకు కృతజ్ఞతలు. నీవే మా దిక్కు అంటున్న బిడ్డలు, నేను మా దేవుడు నీవే అంటున్న బిడ్డలు మీరు దర్శించండి. యేసు రక్తం పోషిస్తున్నాం, దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. మీ సన్నిధి హృదయాలను, హృదయాంతరంగం రారాజు, యుగ యుగములకు రాజైన ఉన్నతమైన దేవుని సన్నిధి నేను బిడలను ఏళ్ళను గాక, సమకూడు మేలు జరిగించును గాక. తిరిగి ఇలాగో మిమ్మల్ని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించే సంఖ్యలో చేర్చండి. ఆయన ఆరోగ్యేశ్వరం, ఆయుష్, ఆత్మ నడిపింపు మెనుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. క్షేమం, ఆశీర్వాదం, తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో, అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో నేను తోడుగా ఉంచండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేలు అన్ని బట్టి కృతజ్ఞత. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని యందు క్రీస్తు వంశావళిగా, ఆయన కుమారులు, కుమార్తెలుగా, నమ్మదగిన కుమారులు, కుమార్తెలుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారును క్షమించు. శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో
దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని శుభం. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి శరీర సంఖ్యలో చేర్చి విద్యలుగా దైవ సన్నిధి ఏల్ను గాక, సమకూరు మేలు జరిగించును గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లయ పక్షంగా మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరట వందనాలు.